నెల్లూరు నగర అభివృద్ధి ప్రజాసేవల్లో విశేషంగా కృషి చేసి అవార్డును అందుకున్న నగర కమిషనర్ వైవో నందన్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఏ పనులు ముఖ్యంగా ఈ అవార్డుకి దోహదపడ్డాయి సార్? ఎలాంటి కార్యక్రమాలు? నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. నెల్లూరు నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పన్నుల వసూళ్లలో ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి స్టేట్లో 4th పొజిషన్ ఉండడంతో పాటు గత ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 40% ఎన్హాన్స్మెంట్ని చూపించింది. అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా చివరి ఆర్థిక సంవత్సరం నుంచి 25-26 ఆర్థిక సంవత్సరానికి 40% ఎన్హాన్స్మెంట్తో 101 కోట్ల రూపాయలని పన్నులు వసూలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపుగా ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా నెల్లూరు నగరంలో నెల్లూరు నగరపాలక సంస్థకి పన్నులు కట్టినటువంటి అందరికీ కూడా ఆల్ ట్యాక్స్ పేయర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు, సచివాలయ సిబ్బంది, అడ్మిన్ సెక్రటరీలు, ఆర్ఐలు, ఆర్ఓలు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కూడా ఈ పన్నులు కట్టడానికి సంబంధించినటువంటి అవేర్నెస్ని ప్రజలకు తీసుకెళ్ళడం, అదేవిధంగా ప్రజలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని గుర్తించి ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారానే లోకల్ బాడీలు, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్స్ లేదా మున్సిపాలిటీలు నడుస్తాయని చెప్పి వారు గొప్ప ఆలోచనతో వారందరూ కూడా ముందుకు వచ్చి పన్నులు కట్టినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవార్డు మీ మీద మరింత బాధ్యత పెంచే ప్రభావం కనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. ఇది ఎందుకంటే నెల్లూరు అనేటువంటిది మొట్టమొదటిసారిగా 100 కోట్లు దాటి ట్యాక్స్ కలెక్షన్, పర్టికులర్లీ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయడం జరిగింది. అయితే ఇంకనూ దాదాపు 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి నెల్లూరు కార్పొరేషన్లో. అది ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ఛార్జ్ కావచ్చు, ఇంకా కలెక్ట్ చేయాల్సిన 200 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా రెగ్యులర్ వాటర్ సప్లై, శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్ లాంటి రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కూడా కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బకాయిలు చెల్లించాలంటే ఖచ్చితంగా పన్నులు ప్రజలు కట్టాల్సినటువంటి మొండి బకాయిలు కూడా చెల్లించినట్లయితే కార్పొరేషన్ అనేటువంటిది ఇంకా ముందు పదంలో, అభివృద్ధి పదంలో నడుస్తుంది. అందరూ కూడా అది పెద్ద మనసు అర్థం చేసుకొని మొండి బకాయిలను త్వరగా చెల్లించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.